చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోవడం లేదు. కర్నపల్లిలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండలంలోని కర్నెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వార్డు నెంబర్ 4లోని ఎస్సీ కాలనీలో ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. ఒకవైపు దేశం వికాసం అవుతోందని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం. మరొక వైపు స్వతంత్ర భారతంలో సగం శతాబ్దం దాటాక ఇంకా విద్యుత్ దీపాల వెలుగు లేకుండా ఉండే కాలనీలను చూస్తే ప్రభుత్వ హామీలు పేపర్పై మాత్రమే ఉన్నాయని అనిపిస్తోంది. ప్రతి రాత్రి చీకటి ఓ భయంగా మారుతోంది. మహిళలు బయటకు వెళ్ళలేరు, వృద్ధులు నడవలేరు, చిన్నారులు కూడా భయంతో ఉంటున్నారు. అధికారులు పట్టించుకోరు. ఇది యథార్థ పరిపాలన. విద్యుత్ సమస్య ఒకవైపు ఉంటే ప్రాణాంతక సమస్యగా త్రాగునీటి సమస్య మిగిలిందే. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలన్నది లక్ష్యం. కానీ ఎస్సీ కాలనీలో ఆ నీటిని మురుగు కలుస్తోంది. పైపులు లీక్ అవ్వడం, ట్యాంకును శుభ్రం చేయకపోవడం వలన నీటి రంగు మారింది, వాసన వస్తోంది. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. పేద ప్రజలు నిత్యం డబ్బులు ఖర్చు పెట్టి మినరల్ వాటర్ డబ్బాలు కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది త్రాగునీటిపై నడుస్తున్న వ్యాపారం. ప్రభుత్వ పథకాలు, ప్రజల పద్ధతులు అన్ని వ్యతిరేక దిశలో పయనిస్తున్నాయి. ఈ మురుగునీరు తాగి చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వరాలు, విరోచనాలు, కడుపు నొప్పులు వంటి లక్షణాలతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళినా అక్కడ వైద్యులు సరిగా లేరు, మందులు లేవు. చివరికి ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెరిగి నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పథకాల తీపి మాటలు వింటాం కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం చీకటి కన్నా మిగిలే బాధని ఇస్తున్నాయి అంటున్నారు కాలనీవాసులు. వెంటనే ఎస్సీ కాలనీలో నూతన పోరు వేయాలి, లేకపోతే మేము రోడ్డెక్కుతామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ స్పందన లేకపోతే ఆందోళనలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్యలపై మండల అధికారులు, విద్యుత్ శాఖ, పంచాయతీ శాఖ, నీటి సరఫరా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం. ఒకవైపు ప్రభుత్వం బడ్జెట్లు ప్రకటిస్తోంది, హామీలు ఇస్తోంది. మరొక వైపు అత్యంత వెనుకబడి ఉన్న తరగతులకు జీవన మౌలిక వసతులే లేకపోవడం దారుణం. ఓటు కోసం వచ్చిన నేతలు ఇప్పుడు బాధలపై కనీస స్పందన ఇవ్వడం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో నీచంగా మాలిన రాజకీయాల చేతిలో చిక్కుకున్నదని చెప్పక తప్పదు. ఎస్సీ కాలనీ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? విద్యుత్ లైట్లు ఎందుకు లేవు? మిషన్ భగీరథ నీటిలో మురుగు ఎందుకు కలుస్తోంది? ట్యాంకులు శుభ్రం చేయని వారు ఎవరు? నీరు తాగి అనారోగ్యం చెందిన బాధితుల బాధ్యత ఎవరిది? నూతన బోరు వేయడంలో ఆలస్యం ఎందుకు? ఇప్పుడైనా కలెక్టర్, ఎమ్మెల్యే, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ అధికారులు, పంచాయతీ అధికారులు, మండల అధికారులు స్పందిస్తారా? లేక ప్రజల కష్టాలు రాజకీయ మౌనానికి బలైపోతాయా? ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సీ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మన 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు నేను సెక్రటరీ మేడం గారికి, ఎంపీడీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసినా కూడా 4-5 రోజులకు ఒక్కసారి ఫోన్ చేసినా కూడా స్పందించకుండా, పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టరాజ్యంగా ఇది చేస్తున్నారు. లైట్ లేవు, ఏం లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది. అక్కడ మొత్తం వాటర్ ట్యాంక్ ఇక్కడ మొత్తం మురుకు నీళ్ళు జామ్ అయ్యేంత కచరా, మట్టి వాటర్ వస్తున్నాయి. అయినా పట్టించుకుంటలేరు. మళ్ళీ ఏఈ గారికి కూడా ఫోన్ చేసిన. ఏఈ గారికి ఫోన్ చేస్తే మీ సెక్రటరీ మేడం గారికి తెలుసు, అది మాకు సంబంధం లేదని ఏఈ గారు కూడా అన్నాడు. ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఇది ప్రజలకు అందరికీ ప్రాబ్లం అవుతుంది. నైట్ పూట బయటికి వెళ్ళాలంటే అడవి పందులు, గుడ్డెనుగులు, పాములు, తేళ్ళు ఇవన్నీ వస్తున్నాయి. పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఆ మురికి వాటర్ తాగి అనగాని అందరు హాస్పిటల్ పాలవుతున్నారు. మళ్ళీ వాటరు బయట కొనుక్కొని మోసుకొని వస్తున్నారు. ఇబ్బంది అవుతుంది లేడీస్కు. దయచేసి ఇప్పటికైనా ఆఫీసర్లందరూ స్పందించాను కానీ ఇప్పటికైనా చూడండి, పరిస్థితులను పరిష్కరించాలని చెప్పి పరిష్కరించాలని కోరుకుంటున్నాను. నీళ్ళ సలవతి లేదు, కొనుక్కొని తాగుతున్నాము. కరెంటు సమస్య ఏ రకంగా మిమ్మల్ని వేధిస్తుందా అమ్మా? ఏ రకంగా వేధిస్తున్నాయి కరెంటు సమస్య? కరెంట్ మాకు బుగ్గలు సరిగా వస్తలేవు. ఎన్ని రోజుల నుంచి వస్తలేవు మీకు బుగ్గలు? 2-3 నెలలు అవుతుంది. ఇక మాకు ఆనకాలం అయితే మా కరెంటే ఉండదు మా గుడెంలో. ఈ విషయం మీరు పంచాయత్ సెక్రటరీకి చెప్పిర్రా? చెప్పినాము. ఎన్నిసార్లు చెప్పిరమ్మా? ఏదో డూప్లికేట్ బుగ్గలు తెస్తాను పెడతాను. అవి నెల వస్తలేవు, అయిపోతాను. సిమెంట్లు పెట్టుకొని మించి నుండి సిమెంట్లు పెట్టుకొని ఉంటాను అయ్యా. ఇంకా మరి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని నెలల నుంచి లేవు మరి బల్బులు? బాగా రోజులు అవుతుంది లేక.
2-3 నెలలు అవుతాయి. స్తంభాలకు లేవు. ఏదో దసరాకు అవి 3 రోజులకే పోయింది. మరి రేపటి వాళ్ళనే మాకు సీట్ అట్లా పిల్లలు బయట తిరుగుతారు. తేళ్ళు వర్షాకాలం అంటే గోసాయి మాకు ఇంత ఇబ్బంది ఉన్నది నీళ్ళకు. అంటే చెప్పినా పట్టించుకుంటలేరా? పట్టించుకుంటలేదు. చెప్పమ్మా. మురికి వస్తున్నాయి, నీళ్ళు ముక్కులు వస్తున్నాయి. కొంత వారం రాయినాం కానీ పడలేదు. పడక సరిగి దగ్గులు దాకన్నా పోతే మన ప్రైవేట్గా బొమ్మంటారు. సర్కారు దాకాలు పట్టించుకుంటలేదు. మాకేం పట్టించుకుంటలేదు. మాకు మీరు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారా మరి? నీళ్ళు మేము చాలా దూరం 1 కిలోమీటర్ల పోయి తెచ్చుకుంటాం. అంటే మోసుకొని తీసుకొస్తున్నారా? మోసుకొని వస్తాం. మరి ఇబ్బంది అనిపిస్తలేమో మరి మీకు? ఇబ్బంది ఉన్నది, ఏం చేస్తామయ్యా? అంటే ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదా? ఆ మాట ఇంటలేదు అయ్యా, చెప్తున్నాం కానీ ఇంటలేదు. ఎవ్వరు మమ్మల్ని పట్టి గుట్ట కాడ ఉన్నాం. ఆ చెట్ల కింద అడికి మన బండాల కింద ఉన్నట్టున్నాం. మాకు చీకటి, పిల్లలు ఆడుకుంటారు రోళ్ళ పొన్న. ఇంత కప్పలు వస్తాయి, పాములు వస్తాయి. ఇబ్బంది అవుతుంది అయ్యా. మాకు ఇంత కష్టం ఉన్నది. మమ్మల్ని ఎవరు ఆదుకుంటలేరు కదా. ఓట్లప్పుడు అందరు వస్తారు. మాకు ఇన్నంటే మాకే ఇన్నంటే ఓట్లప్పుడు వచ్చి మరి ఏమంటారమ్మా? మీతో ఏం చెప్తారు వాళ్ళు? హామీలు ఏమి ఇస్తారు మీకు? మీకు ఇల్లు ఇస్తాము, కరెంటు పెడతాము, మీకు బోర్లు వేస్తాం. మాకు కూడా బోర్ కావాలయ్యా. మాకు బోర్ కావాలి. మాకు తాగడానికి. అంటే ఎలక్షన్లు అప్పుడు హామీలు ఇస్తే మరి హామీలు పరిష్కరిస్తలేరా మరి మీ విలేజ్కి వచ్చి? ఇస్తలేదు, ఎవ్వరేం చేస్తలేదు అయ్యా. అప్పటి మందమే ఇక గట్ల ఉన్నది మా పరిస్థితి. ఇక ఇప్పటికైనా సారు దయచేసి మమ్మల్ని ఆదుకోండి. మా కష్టవేదాలు చూడండి. మేము గరీబోళ్ళము. మా కూలి పని చేస్తేనే పుట్ట రెండుతుంది, లేకుంటే మాకు పుట్ట రెండది. ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరు ఆదుకుంటలేదు అయ్యా. మీరు మాత్రం దయచేసి అన్న కానీ మాకు చూడు. గత 2 నెలల నుంచి మాది కర్జపల్లి గ్రామం, ఎస్సీ కాలనీ. 2 నెలల నుంచి కరెంటు బల్బులు కూడా వెలుగుతలేవు. ఒకానొక స్థితిలో ఒక అతన్ని కూడా ఇక్కడ పాము కుట్టిన స్థితి ఉన్నది. శ్రీనివాస్కు దొండే పాము కుట్టింది. కాబట్టి మేము సెక్రటరీ మేడంకు 3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినామండి. ఈ వాడ నుంచి ఆమె ఏం రెస్పాన్స్ తీసుకుంటలేదు. మా ఒక్క స్తంభం కూడా కరెంటు బల్బులు లేవు. బల్బులు పెట్టాను మేడం అని కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. దాని మీద ఏ రెస్పాన్స్ లేదు. అలాగే తాగేటందుకు మా వాడల నీటి సౌలతి కూడా లేదు. మాకు ట్యాంక్ కేసు ఉన్నది తప్ప దానికి ఒక బోర్ కనెక్షన్ లేదు. మా మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కానీ దాంట్లో ఉన్న చెత్త తాగి మా ప్రజలు, మా ఈ వాడలో ఉన్న ప్రజలు హాస్పిటల్ స్థితిలోకి వెళ్తే వాళ్ళకు వైద్యం చేసేంత స్తోమత కూడా వాళ్ళ ఫ్యామిలీలకు లేవు, ఎవ్వలకు లేవు. ఇక్కడ ఉన్న వాడల ఒక్కరు కూడా సెంటు భూమి లేదు. అమ్ముకొని వైద్యం చేయించుకుందామన్నా గ్రామ పంచాయతీ చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. మా వాళ్ళు ఇంకా చేసేది ఏంటంటే 50 రూపాయలు నెలకు పెట్టి ఒక అతని దగ్గర వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. ఆ స్థితి ఈ వాడలో ఉన్నది. కొంతమంది అయితే బోరింగ్కి వెళ్ళి మోసుకొస్తున్నారు. ఏ నాయకుని చెప్పినా, ఏ గ్రామ పంచాయతీ లీడర్ చెప్పినా మా సమస్యలను పట్టించుకునే వ్యక్తి లేడు ఈడ. దయచేసి మాకు న్యాయం జరగాలి. ఈ వాడకైతే న్యాయం జరగాలండి అని నేను ఒకటే కోరుకుంటున్నా. మా ఉన్న ఆడవాళ్ళని కూడా చూపెట్టాను అన్న. ఎందుకంటే ఒక సెంటు భూమి లేదు. ఎంతో మందికి ఏమైనా కూడా సరే, ఒక పాము కుట్టినా సరే, తేలు కుట్టినా సరే, వాళ్ళ ఇంట్లో నుంచి పెట్టుకునే అంత స్తోమత కూడా ఎవరి దగ్గర లేదు. కరెంటు బల్బులు లేక నైట్లో ఎవరన్నా బయటికి వెళ్దామంటే భయపడుతున్నారు. నైట్ అయితే మాకు ఇంటి వెనకాలో సార్ అందరికీ ఆ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు. మా కరెంటు లేకనే గోస ఉన్నది. ఎన్ని రోజుల నుంచి కరెంట్ లేదమ్మా? ఎన్ని రోజుల నుంచి కరెంట్ లేదు? సార్ మీరు అధికారులకు వినవించారా? ఇచ్చినాం, అందరికి చెప్పినాం కానీ వాళ్ళు పట్టించుకుంటారు. వాళ్ళు ఏమంటారమ్మా మరి మీరు చెప్పినప్పుడు? చేయని అంటున్నారు. మాకు ఆ మేడానికి చెప్తే ఈ మేడానికి చెప్తే ఎవ్వరు మేమేం చేస్తాం. కలెక్టర్ కావాలి. మరి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు మరి మీరు? ఏ రకంగా అంటే ఇబ్బంది పడతా, అన్ని రకంగా పడతాం. అంటే చీకట్లో మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు? అట్లా ఇక మేము అంటే చిన్న పిల్లల్ని పట్టుకొని మీరు ఏ రకంగా జీవిస్తున్నారు? ఎడవులు, పందులు వస్తున్నాయి. మరి మేమైతే రోడ్డుకు దగ్గరే ఉన్నాం సార్, గుట్టకు దగ్గర గుట్ట కిందనే ఉన్నాం కదా. నీళ్ళ సౌకర్యం తాగేతందుకు బోర్ కావాలి. కొనుక్కొని తాగుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం సార్. మా బోర్ కావాలి. మీరు నీళ్ళు ఎక్కువ తెచ్చుకుంటారు మరి? మేము కిలోమీటర్ తీసుకుంటాం. ఇబ్బంది అనిపిస్తలేమని మీకు? సంవత్సరానికి 500 రూపాయలు ఇచ్చి మేము కొనుక్కుంటాం సంవత్సరం.
ఈ త్రాగునీటి సమస్య విషయంలో మీరు అధికారులకు చెప్పిర్రా? చెప్పినా కానీ పట్టించుకుంటారు. అంటే అధికారులు ఏమంటారు? ఏమంటారు చెప్పినా కానీ చేస్తానంటారు. చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? ఓట్లు వేసినా కానీ ముందు గిజేస్తాం గజేస్తాం మా కోటయ్యి ఓటయ్యి అన్నలు కాదు, వాళ్ళకేసిన వీళ్ళకేసినా కానీ వేసిన వాళ్ళ పేరేది ఎవ్వరు కూడా వస్తారు మా దగ్గర, ఎవరు కూడా పట్టింపు చేస్తలేరు మమ్మల్ని. నేను మీటింగ్ రోజు నేను ఉండాలి సార్, లేకుంటే నేను మస్తు మాట్లాడతాను. ఇప్పటికైనా కానీ మేము సమస్యలు చేస్తున్నాము, మాకు ఇప్పటికైనా కానీ మాకు చెప్పాలి సార్. మీరు దయచేసి అయినా కానీ అన్న పేదోళ్ళం గరీబ్ వాళ్ళం ఇండ్లు ముంగిల్లే, మాకు భూములు ఇస్తాను, భూములు కూడా ఇవ్వలేదు, ఏమి కూడా ఇవ్వలేదు. మాకు పైసలు ఇస్తాను, పైసలు కూడా వేయలేదు. మా అమ్ముడ కూడా పైసలు 2,000 అన్నాలు, 4,000 అన్నాలు, 2,000 గత అయింది సార్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.